రోజు రోజుకి దీనన్నం పెరిగిపోతుంది. అన్నం తినకపోయినా బతకచ్చామో కానీ దీనంతం చూడకుండా బతకలేననిపిస్తుంది. పిచ్చిక్కిపోతుంది. బతిమాలైనా భయపెట్టైనా ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి. ఎంతెంత బరువులు మాట కష్టంగా లేదు. చిన్నప్పటి నుంచే నాకు పనిచేసే అలవాటు ఉంది. ఎంత బరువునైనా ఈజీగా మోయగలను. చూస్తేనే తెలుస్తుంది నువ్వు మంచి నాటుకోడివని. బాయిలర్ కోళ్ల కన్నా నాటుకోడి బాగా రుచిగా ఉంటుంది కదా. చిల్లర వేషాలేసే వెధవలకి నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. నాతో పిచ్చి పిచ్చి వేషాలేయకు. ప్రతిరోజు చూస్తున్నాను నీ చూపులు, నీ వాలకం. ఇంకోసారి నా వెనకాల తిరిగితే నా మాట నిజం చేయాల్సి వస్తుంది. అందానికి ఆ మాత్రం పొగరుండాలి. అప్పుడే కదా మజా వస్తుంది. జరా ఒకసారి చెప్తే అర్థం కదా. అనవసరమైన బెట్టు చేయక నాకు పడిపోయావనుకో, ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. నీలా వెంట పడే ప్రతి కుక్కకి నేను పడిపోయే రకం కాదు. చనిపోయిన నా భర్త మీద నాకింకా ప్రేమ ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఈ జన్మకి అవి చాలు. జీవితానికి జ్ఞాపకాలు అవసరమే, కానీ జ్ఞాపకాలతో జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. నీ మొగుడిచ్చిన జ్ఞాపకాల కన్నా గొప్ప గొప్ప జ్ఞాపకాలు నేనిస్తాను. నాతో ఉండిపోతావా? సిగ్గులేని కుక్క. ఎంత చీదరించకుండా వెంట పడతావేంట్రా? వెళ్ళవతలకి. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. జగ్గు, ఏంట్రా నువ్వు చేసేది? చూసావు కదా, మళ్ళీ అడుగుతావే? ఇది నాకు నచ్చింది, ఏదో సెట్ చేసుకుంటున్నాను. మధ్యలో నీకేంటి? ఈ రైస్ మిల్లో అందరు మంచి అడ్లు చూసే మేనేజర్ని నేను. చెడ్డ పనులు చేస్తే చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు? పనిలోంచి పీకేస్తావు. అలా చేస్తే కూలీ డబ్బులతో బతికే నీ కడుపు మాడిపోతుంది. పేదవాడి కడుపుపై కొట్టే పనులు నేనెప్పుడు చేయను. ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. ఇప్పటి వరకు రావణుడిలా ప్రవర్తించిన నీలో కూడా రాముడున్నాడని నమ్ముతున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. అందరూ బాగుండాలి, అందరితో మనం బాగుండాలి. నేను చేసిన పనికి పనిలోంచి తీసేస్తారనుకున్నాను, కానీ మీ మంచితనంతో నన్ను పూర్తిగా మార్చారు బాబు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. సరే జగ్గు, వెళ్ళి పని చేసుకో. నువ్వు కూడా వెళ్ళి పని చేసుకో. మీరు మనుషుల్లో మాణిక్యం బాబు. కృష్ణ, కృష్ణ సార్, అన్ని రైస్ మిల్లులో స్ట్రైక్ చేస్తుంటే మన రైస్ మిల్లులో ఇంత సిన్సియర్గా పనిచేస్తున్నారేంటి? నాకు అదే అర్థం కావట్లేదు సార్. వాళ్ళని ఒకసారి రమ్మను. అందరూ ఒకసారి వెళ్ళారండి. అందరూ రండి, త్వరగా రండి. అయ్యా, ఈరోజు రైస్ మిల్ కూలీలు అందరూ స్ట్రైక్ చేస్తున్నారు కదా, మీరేంటి పని చేస్తున్నారు? మాకే కష్టం వచ్చినా ఆదుకునే మంచి మేనేజర్ మా కృష్ణ ఉన్నాడు కదయ్యా. ఇప్పటికే మా జీతం మీతో చెప్పి చాలాసార్లు పెరిగేలా చేశాడు. పనివేళలు తగ్గించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఏదైనా తక్కువైతే ధర్నాలు చేయాలి కానీ అడగకుండానే అన్నీ వచ్చేలా చేస్తున్నారు మా మేనేజర్ కృష్ణ గారు. మేం ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముందయ్యా? కృష్ణ రాకముందు జీతం కోసం పనిచేసే వాళ్ళనే చూశాను. కృష్ణ వచ్చాక రైస్ మిల్ బాగుండాలనే ఆలోచనతో పనిచేస్తున్న మిమ్మల్ని చూస్తున్నాను.
అంతా నా అదృష్టం. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. అలాగే పరమేశు, ఒకసారి వెళ్ళారా? ఏంటయ్య గారు? మొన్న నీ కూతురు చదువుకి డబ్బు సర్దుబాటు కావట్లేదని సాంబయ్య దగ్గర బాధపడ్డావని కృష్ణ చెప్పాడు. ఈ డబ్బు తీసుకో. బాబు, ఇప్పటికే నేను మీ దగ్గర చాలా సహాయం పొందాను. మళ్ళీ అంటే పర్లేదు, తీసుకో. చూడు పరమేశం, ఒకరికొకరం సహాయం చేసుకుంటేనే మనుషులు అనిపించుకుంటాం. నువ్వేం మొహమాట పడకుండా ఆ డబ్బు తీసుకో. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి బాబు. తీసుకో. తీసుకో. కింద పనిచేసే వాళ్ళ దగ్గర చాలామంది పొగరు చూపిస్తారు. ఎక్కడో నీలాంటి గొప్పవాళ్ళు మంచితనం చూపిస్తారు. నువ్వు నా రైస్ మిల్లులో పనిచేయటం చాలా సంతోషంగా ఉందయ్యా కృష్ణ. నేను చేసింది చాలా చిన్న సహాయం సార్. వాళ్ళ అభిమానమే చాలా పెద్దది. నిన్ను కలిసిన వాళ్ళు నిన్ను అభిమానించకుండా ఉండలేరు. అంతెందుకు, నువ్వంటే నాకు చాలా అభిమానం. ఆ అభిమానం ప్రేమతోటే ఒక్క మాట నిన్ను అడగాలనిపిస్తోంది. అడిగితే నువ్వేమంటావో అనిపిస్తోంది. మీరు అడగడం నేను కాదండమా, ప్రాణం పోయినా కాదన్ను. అడగండి సార్. నా భార్య చనిపోతూ పన్నంటి ఆడపిల్లని నా చేతిలో పెట్టింది. నా కూతుర్ని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాను. అదంటే నాకు పంచ ప్రాణాలు. దాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేసినా ఏమవుతుందో, ఎలా చూసుకుంటారో అని నాకు భయం వేస్తుంది. ఎంతో మంచివాడికిచ్చి పెళ్లి చేయాలని ఎక్కడెక్కడో చాలా సంబంధాలు వెతికాను. ఎవ్వరూ దొరకట్లేదు. నా కూతురికి అన్ని విధాలా తగినవాడివి, మంచివాడివి నువ్వే అనిపిస్తోంది. నా కూతురు నీ భార్య అయితే నాకే భయం ఉండదు కృష్ణ. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మీలాంటి మనిషికి అల్లుడు కావడం నా అదృష్టం సార్. కానీ నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను అనాథను సార్. ఇప్పటి నుంచి నువ్వు అనాథవి కాదు, ఈ రామచంద్రరావు అల్లుడివి. సిగ్గుగా ఉందా? గిల్టీగా ఉంది. ఈరోజు ఎవరికైనా భయంగా ఉంటుంది, లేకుంటే సిగ్గుగా ఉంటుంది. గిల్టీగా ఉండడం ఏంటి? ఈరోజు మీకు నిజం చెప్పకపోతే ఈ గిల్టీనెస్ జీవితాంతం ఉంటుందనిపిస్తుంది. మీకు ఈ నిజం ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఏంటి అఖిల ఆ నిజం? నాకు పెళ్లికి ముందే ఇంకొక వ్యక్తితో సంబంధం ఉంది. ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇదే మా రూమ్.
లోపలికి రా. సారీ అఖిల, తొందరపడ్డాను. పర్వాలేదు అజయ్, మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా. మా నాన్న మంచి మూడ్లో ఉండగా నీ గురించి చెప్పి పెళ్లి కొప్పిస్తాను. నువ్వు పెళ్లికి రెడీగా ఉండు. ఈ మధ్య నా మీద నీకు ప్రేమ తగ్గింది. ఎంతసేపు ఆ అఖిల చుట్టే తిరుగుతున్నావు. నన్ను అపార్థం చేసుకోకు డార్లింగ్. అంతా మన ప్లాన్ ప్రకారమే కదా చేస్తుంది. కష్టపడి అఖిలని లైన్లో పెట్టాను. నిన్న కావాలనే దాన్ని రొమాన్స్లోకి దించి పెళ్లికి కమిట్ చేయించాను. ఒక్కసారి దాంతో పెళ్ళయ్యాక దాని డబ్బు మన సొంతం అవుతుంది. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్లో ఎవ్వరికీ తెలియకుండా, అస్సలు అనుమానమే రాకుండా పైకి పంపించేస్తా. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అయినా ఇదంతా నీకు ముందే చెప్పాను కదా. అన్నీ అనుకున్నట్లే జరిగిపోయాయి. ఇవాళ రేపో అది దాని పెళ్లి విషయం వాళ్ళ నాన్నకు చెప్పి ఒప్పిస్తుంది. ఆ తర్వాత మనకు డబ్బే డబ్బు. ఆ డబ్బుతో మనం ప్రేమ పక్షుల్లాగా ప్రపంచం అంతా తిరిగేయచ్చు. ఇప్పుడేం చూసావు? అసలు కథ ఇంకా చాలా ఉంది. చూస్తూ ఉండు. అఖిల, అఖిల, ఫోన్లో మాట్లాడిందంతా నిజం కాదు. నన్ను నమ్ము ప్లీజ్. నమ్మాను కాబట్టే నిన్ను గుడ్డిగా ప్రేమించానురా. ఇంకా నమ్మితే నా అంత పిచ్చిది ఇంకొకరుండరు. అఖిల, ఫోన్లో మాట్లాడింది నా ఫ్రెండ్తో. జస్ట్ ఫూల్ చేయడానికి అబద్ధం చెప్పాను. నిజంగా నువ్వంటే నాకు ప్రాణం. ఇంకా నీ మాయ మాటలతో నన్ను నమ్మించలేవురా. అది కాదు అఖిల, నా మాట విను. నువ్వేంటో ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే అర్థమైందిరా. మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించినా, మాట్లాడాలని ప్రయత్నించినా పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అఖిల, ఈ విషయాలేవి మా డాడీకి తెలియవు. ప్రేమలో మోసపోయి డిప్రెషన్లో ఉన్న నా దగ్గరికి డాడీ సడన్గా వచ్చి ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నిజం చెప్తే ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ జరిగిన డాడీ ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని భయంతో పెళ్లి కొప్పుకున్నాను. కానీ పెళ్ళయ్యాక నిజం దాచి మిమ్మల్ని మోసం చేయడం తప్పనిపించింది. అందుకే నిజం చెప్పాను. నిజం చెప్పడానికి నిజాయితీతో పాటు ఎంతో ధైర్యం ఉండాలి. ఆ రెండూ నీకున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయినా ఇందులో నీ తప్పే లేదు. మనస్ఫూర్తిగా ప్రేమించావు, దగ్గరయ్యావు. కానీ నీ ప్రేమను ఓ మోసగాడు వాడుకోవాలని చూశాడు. అదృష్టం బాగుండి వాడి చేతిలో నుంచి బయటపడ్డావు. జరిగిన గతం గుర్తుంచుకోవాల్సిన గొప్పదేం కానప్పుడు మర్చిపోయి కొత్త జీవితం గడపడమే మంచిది. అగ్ని సాక్షిగా తాళి కట్టినప్పుడు మనసా వాచ నిన్ను బాగా చూసుకుంటానని ప్రమాణం చేశాను. జరిగిన గాయం గురించి మర్చిపో. నిన్ను జీవితాంతం ఏ కష్టం లేకుండా సంతోషంగా చూసుకుంటాను.
డాడీ మీరు మంచివారని చెప్పారు, కానీ మీరు మంచివారే కాదు, చాలా గొప్ప మనసున్నవారు. ఆడపిల్లలు మొదటి రాత్రి ఏడవకూడదు. ఇది ఏడుపు కాదండి. మీలాంటి మంచి భర్తకు భార్యనైనందుకు వస్తున్న ఆనంద బాష్పాలు. అయినా కన్నీళ్లు నీ మొహానికి అస్సలు బాలేవు. నా కోసం ఒక్కసారి నవ్వవా ప్లీజ్? అఖిల, అమ్మా అఖిల. నాన్నా ఆ, ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. కూర్చోండి. అమ్మా అఖిల, నీ పెళ్లి చాలా హడావుడిగా చేశాను. కనీసం నీకు అబ్బాయి నచ్చాడా లేదా అని కూడా అడగలేదు. అబ్బాయి నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదమ్మా? దేవుళ్ళలాంటి మనిషి డాడీ అతను. అతను పక్కనుంటే ఎవ్వరికీ ఏ బాధలుండవు. ఇంత మంచి భర్తని నాకిచ్చి పెళ్లి చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ డాడీ. నువ్వు సంతోషంగా ఉండాలనే ఏరి కోరి అంతస్తు తక్కువైనా మంచి మనసున్న కృష్ణని నీకిచ్చి పెళ్లి చేశానమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నావు. నాకింక ఏ భయమూ లేదమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు మంచి తండ్రి, పెళ్ళయ్యాక మంచి భర్త దొరకడం అదృష్టం డాడీ. ఈ విషయంలో నేను అందరికంటే ఇంకా అదృష్టవంతురాల్ని. పెళ్లికి ముందే నేనొకరిని ప్రేమించాను, అతడితో తొందరపడ్డాను అని నిజం చెప్పినా అదంతా గతం, మర్చిపోమ్మని ఆ గతాన్ని క్షణం కూడా గుర్తు చేసుకోలేనంత గొప్ప ప్రేమను నాకు పంచుతున్నారు డాడీ. అతని మంచితనానికి, గొప్పతనానికి నాకు నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను నాన్న. అయినా కూడా ఇలాంటి భర్త దొరికినందుకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ప్రేమించిన విషయం పెళ్లికి ముందు నీకు చెప్పనందుకు నన్ను క్షమించండి డాడీ. పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తారమ్మా, అది కామన్. కానీ భార్య తప్పు చేస్తే ఆ తప్పును క్షమించి ప్రేమగా చూసుకునే గొప్ప మనసు ఈ రోజుల్లో ఎవరికీ ఉండదమ్మా. ఉంటే అతను మన కృష్ణే అవుతాడమ్మా. అలాంటివాడు నాకు అల్లుడిగా దొరికినందుకు నేను అదృష్టవంతుడమ్మా. అదృష్టం మనిద్దరిది డాడీ. సరేనమ్మా, నాకు కొంచెం అర్జెంటు పని ఉంది, వెళ్ళొస్తానమ్మా. హలో, సినిమాకి టికెట్లు బుక్ చేశాను. ఫస్ట్ షోకి వెళ్దాం, నువ్వు రెడీగా ఉండు. అలాగేనండి. నీకు నా మీదున్న కోపం ఓ వారం 10 రోజుల్లో తగ్గుతుంది, మళ్ళీ మెల్లగా నా దగ్గరకు వస్తావు అనుకున్నాను. కానీ నువ్వు అర్జెంటుగా వేరే వాడిని పెళ్లి చేసేసుకొని నాకు పెద్ద షాక్ ఇచ్చావు. అయినా మరేం పర్వాలేదు, నీ మొగుడు కట్టిన తాళ్ళని వాడి మొహం మీద కొట్టేసి నా దగ్గరికి వచ్చేసి నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను.
కమాన్ డార్లింగ్, త్వరగా వచ్చేసాయి. ఒరే దుర్మార్గుడా, నా భర్త చాలా మంచోడ్రా. నీలా ఆడపిల్లల మనసులతో ఆడుకునే రకం కాదురా. నీలాంటి వాడి దగ్గరికి ఎలా మళ్ళీ వస్తాననుకున్నావురా? వస్తావే, ఎందుకు రావు? నీలాంటి ఆడవాళ్లకు పరువు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. నేను చెప్పినట్టు గనక నువ్వు రాకపోతే మన రాసలీలలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తా. అప్పుడు ఊరు వాడ చాలా ఫేమస్ అయిపోతావు. పెట్టేమంటావా? ప్లీజ్ ప్లీజ్ అజయ్, నన్ను వదిలిపెట్టు. వదలను. నువ్వు నాకు కావాలి, నీతో పాటు నీ డబ్బు కావాలి. బాగా ఆలోచించుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు నీ సమాధానం నో అని వస్తే ఈ వీడియో ఇంటర్నెట్లో లీక్ అవుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. పరువా భర్త? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పరిస్థితుల్లో నేను చేస్తే తప్ప ఈ ప్రాబ్లం పరిష్కారం అవ్వదు. నేను బతికుండడానికి నాకు అర్హత లేదు. అఖిల, అఖిల, త్వరగా వచ్చాయి అఖిల. ఇప్పటికే మూవీకి లేట్ అయింది. ఫాస్ట్గా. అఖిల, 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 ఏమై ఉంటుంది? అఖిల, అఖిల తలపి, అఖిల తీ, అఖిల, అఖిల, ఏంటి నువ్వు చేస్తున్న పని? అఖిల వదలు. వదలండి నన్ను, నన్ను చావనివ్వండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చేసిన పాపం నన్ను పాములా కాటేయడానికి వచ్చింది. ఆ పాపానికి సరైన శిక్ష నేను చావడమే. నన్ను చావనివ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి పని? మీలాంటి దేవుడి దగ్గర నాలా నలిగిపోయిన పుష్పానికి స్థానం లేదండి. నా వల్ల మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నేను చేసిన తప్పుకి గొప్ప మనసుతో మీరు క్షమించిన ఆ పాపం ప్రతిరోజు ఏదో రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు అఖిల. నేను నీ పక్కనున్నాను, నిజం చెప్పు. నువ్వేం భయపడక అఖిల, వాడితో నేను మాట్లాడతాను. వాడు ఎక్కడ ఉంటాడో అడ్రస్ తెలుసా? తెలుసండి. చెప్పు. సరే, నేను వచ్చేంత వరకు ఇలాంటి పిచ్చి వేషాలు వేయనని నాకు ప్రామిస్ చేయి. సరేనండి. రా సోదరా, నువ్వు వస్తావని ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలరా నీకు? నా మాజీ లవర్, నీ భార్య కావాలి. ఏం కుసావురా?
నువ్వెంత అరిచినా లాభం లేదు బ్రదర్. ఎక్స్పీరియన్స్డ్ భార్య దొరకడం అదృష్టం అనుకున్నావు, అందుకే నా లవర్ని పెళ్లి చేసుకున్నావు. అయినా ఒకడు వాడిన దాన్ని ఎలా వాడాలనిపిస్తుందిరా? మాటలు మర్యాదగా రానిరా, లేకపోతే ఇక్కడే నిన్ను. ఏం చేయలేవు బ్రదరు. నీ భార్య శృంగార చిత్రం నా దగ్గరుండగా నువ్వేం చేయలేవు. నువ్వే కాదు, నీ మావ కూడా ఏం చేయలేడు. చేస్తే ఆ చిత్రం రిలీజ్ అవుతుంది, అది మీకు కూడా బాగా తెలుసు. రాయ్, ఆ వీడియో మర్యాదగా ఇచ్చేయి. నీ పెళ్ళాన్ని కూడా మర్యాదగా ఇచ్చేస్తాను. అఖిల నేను అగ్నిసాక్షిగా తాలికట్టిన భార్యరా. నీకు భార్య కాకముందే నన్ను భర్తగా అనుకుంది బ్రదరు అఖిల. అది నాకే సొంతం కావాలి. నువ్వు మధ్యలో వచ్చావు, మధ్యలోనే వెళ్ళిపోతే బతికిపోతావు, లేదా నిన్ను చంపైనా సరే నీ పెళ్ళాన్ని నా సొంతం చేసుకుంటా. సరే చూడు, అమ్మాయి జరిగిందంతా చెప్పింది బాబు. ఇంతకీ ఆ దుర్మార్గుడు ఏమంటున్నాడు? ₹1 కోటి కావాలంటున్నాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అలాంటి వెధవల్ని సమాజంలో తిరగనివ్వకూడదు, జైల్లోనే ఉండేలా చేయాలి. వెళదాం పద బాబు. మావయ్య, మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా పోయేది మన కుటుంబం పరువే. ఆ వీడియో వాడి చేతిలో ఉన్నంత వరకు మనం వాడిని ఏమీ చేయలేం. నా కూతురు సంతోషం కన్నా నాకు డబ్బేమీ ఎక్కువ కాదు. ఇప్పుడే తెస్తాను. ఇదంతా నా వల్లే, నన్ను క్షమించండి. లేదా అఖిల, అయినా భార్య కష్టం వస్తే ఏ భర్త అయినా ఏం కాదనే భరోసా ఇవ్వాలి. నీ కష్టం నాది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నువ్వేం భయపడద్దు. బాబు, ఇందులో వాడు అడిగినంత డబ్బుంది, వాడికి ఇచ్చేసి ఆ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చే బాబు. అలాగే మావయ్య. వెళ్ళు. ఏమండి? కానిస్టేబుల్స్, క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. వెళ్ళి వెతకండి. ఓకే సార్. అయ్యో భగవంతుడా, నేను చేసిన పాపానికి శిక్ష నా భర్తకు వేశావు. ఎంత మంచి వాడిని తీసుకెళ్ళడానికి నాకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏమ్మా, మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? నా భర్తని ఆజయ్ గడ చంపేశాడు. వాడిని అరెస్ట్ చేసి పరి తీయండి సార్. లేదు లేదు, ఎంత మంచి వాడిని చంపినందుకు తల నరికి చంపేయండి సార్. చెప్పరా, కృష్ణని ఎలా చంపావో చెప్పరా. కృష్ణ నేను చంపడం ఏంటి సార్? అతను ఎలా చనిపోయాడో నిజంగా నాకు తెలియదు సార్. కృష్ణ భార్య అఖిలను నువ్వు బ్లాక్మెయిల్ చేశావని, ఆ విషయం నీతో మాట్లాడడానికి వచ్చిన కృష్ణ దగ్గర నువ్వు డబ్బులు డిమాండ్ చేశావని అంతా మాకు తెలుసురా. మర్యాదగా నిజం ఒప్పుకో. సార్, మీరు చెప్పేదంతా నిజమే, కానీ ఆ రోజు కృష్ణ మా ఇంటికి వచ్చినప్పుడు జరిగింది వేరే సార్. ఏంట్రా అది? చెప్తాను సార్, మొత్తం చెప్తాను.
కృష్ణ కోపంగా నా దగ్గరకు వచ్చాక ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చంపేస్తా. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తా. అరే, ఆల్రెడీ నా దారి కడ్డొచ్చిన నలుగురిని అడ్డంగా నరికి చంపా. ఎవరికి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అరే, నేను చంపానని చెప్పినా సరే ఎవరు నమ్మరే. ఎందుకంటే అది నా మంచితనం ముసుగులో అందరినీ నమ్మించిన వాణ్ణే. అందరి ముందు మంచివాణ్ణే, వెనకాల చాలా చెడ్డవాణ్ణే. కాదు, నరరూప రాక్షసుణ్ణే. నా స్వార్థం కోసం ఎలాంటి నటనైనా ఆడగలుగుతా. అందుకే ఆ రైస్ మిల్లో అందరి ముందు మంచివాడిగా నటించాను. ప్లాన్ ప్రకారమే ఆ ముసలాడు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేలా చేశా. కానీ అది పూజకు పనికిరాని పువ్వని తెలిసిపోయింది. అలాంటి పువ్వు నాకెందుకురా? నాకు కావలసింది కేవలం డబ్బు. ఆ డబ్బు కోసమే అఖిలను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళిద్దరి ముందు రోజు మంచివాడిలో నటిస్తుంటే నరాలు తెగిపోతున్నాయి. ఇన్నాళ్లకు డబ్బు సంపాదించే అవకాశం నాకు నీ రూపంలో దక్కింది. మర్యాదగా నేను చెప్పినట్టు వింటే నీకు కావలసినంత డబ్బిస్తా. ఆ ముసలోడి దగ్గర డబ్బంతా అయిపోయాక నా పెళ్ళాన్ని కూడా ఇచ్చేస్తా. అప్పటి వరకు అరచి గోల చేయకుండా నేను చెప్పినట్టు చేస్తూ ఉండు. చెయ్యకపోతే అని నీకు అనిపించచ్చు. నాలో రాక్షసుని చూసిన నలుగురు చచ్చారని ఇందాకే చెప్పాను. నేను చెప్పింది చెయ్యకపోతే నా చేతిలో చచ్చే 5వ వాడివి నువ్వవుతావు. అవుతావా? వింటావు, నువ్వు వింటావు. వినకపోతే చేస్తావని నీకు కూడా తెలుసు. రాయ్, నువ్వు నెలకోసారి ఆ వీడియోని అఖిలకు పంపిస్తూనే ఉండాలి. నేను డబ్బు అడుగుతూనే ఉండాలి. వచ్చిన దాంట్లో నీ కమిషన్ నీకు ముడుతుంది. ఆ ముసలాడి దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి నా ప్లేస్ ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతాను. అప్పుడు నా ప్రియమైన పెళ్ళాన్ని, అదే నీ మాజీ లవర్ని ఉంచుకుంటావో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. అప్పటి వరకు నేను చెప్పినట్లు ఆడాలి. అలా కాకుండా కుప్పిగంతులు వేశావో కోసి పారేస్తా. అర్థమైందా? అర్థమై ఉంటుందిలే. గుడ్ బాయ్. అది సార్ జరిగింది. నువ్వు చెప్పే కట్టు కథలు పిట్ట కథలు నమ్మడానికి నేనేమి అమాయక చక్రవర్తిని కాదు. పోలీస్ సార్, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. చనిపోయిన కృష్ణ మీరందరూ అనుకుంటున్నట్టు మంచివాడు కాదు సార్. నా మాట నిజం సార్, నమ్మండి. కానిస్టేబుల్స్ సార్. వీడిని సెల్ల వేయండి. ఓకే సార్. సార్, వాడికి తెలిసిన వాళ్ళని జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి సార్. నిజం మీకే తెలుస్తుంది. నువ్వు పదవయ్యా. పద. వీడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వీడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, కృష్ణ పనిచేసే రైస్ మిల్లో ఒక్కసారి అందరినీ ఎంక్వైరీ చేస్తే ఏమైనా క్లూ దొరకొచ్చేమో. ఏమయ్యా, అందరూ ఇటు రండి. రండి. మీ మేనేజర్ కృష్ణ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డాడు. అతను ఎలాంటి వాడో చెప్తారా? దేవునికి ఇంకో రూపం ఉంటే అది మా కృష్ణబాబే సార్. నిలువెత్తు బంగారం అయ్యా ఆయన. అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నా కూతురు చదువుకి సహాయం చేసిన గొప్ప వ్యక్తి అయ్యా ఆయన. ఆ బాబుని చంపిన వాళ్ళని ఉరి తీయండి అయ్యా. మంచితనానికి నిలువెత్తు నిదర్శనమయ్యా. మమ్మల్ని ఎప్పుడూ కూలీలుగా చూడలేదు. మంచి మర్యాద తెలిసిన గొప్ప వ్యక్తి అయ్యా ఆయన. రేయ్, ఇట్రారా. ఇట్రా.
సార్ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. భయపడకుండా నిజం చెప్పు. అది సార్ జరిగింది. కానిస్టేబుల్స్ సార్ త్వరగా పదండి. ఓకే సార్. నువ్వురా. అలాగే సార్. దిగండి దిగండి దిగండి. రైస్ మిల్లో కూలి పని చేసుకునే మీకు ఇంత కాస్ట్లీ డ్రెస్సులు, తిరగడానికి కారు ఎలా వచ్చాయో తెలుసుకోవచ్చా? మా తాత పోతూ పోతూ ఆస్తంతా నా పేరు మీద రాశాడు సార్. అలా వచ్చింది సార్. పర్వాలేదురా, బాగానే ప్రిపేర్ అయ్యారు. కానిస్టేబుల్ సార్. ఆ గాజు ముక్క తీసుకురా. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్. ఈ గాజు ముక్క చనిపోయిన కృష్ణ హత్య జరిగిన ప్లేస్లో దొరికింది. అంటే ఆ హత్య చేసింది మీరేనని తెలిసిపోయింది. నిజం చెప్పండి, లేదంటే మేము ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. చూసుకుంది చాలు, నిజం చెప్పండి. చెప్తాను సార్, నిజం మొత్తం చెప్తాను. ఈరోజు పని అయిపోవాలి. కృష్ణ బాబు. పరమేశు బాబు నువ్వు లోపలికి వెళ్ళి పని చేసుకో. అలాగే బాబు. ఏంటి పెళ్ళయ్యాక నన్ను అసలు పట్టించుకోవడం పూర్తిగా మానసావు. చెడు జరిగిందేదో జరిగిపోయింది. నా అదృష్టం బాగుండి మన ఓనర్ గారి ఒక్కగానొక్క కూతురికి మొగుడినయ్యాను. మన ఓనర్ ఆస్తికి వారసుడినయ్యాను. మళ్ళీ పాత సంబంధాలు తోడుకొని నన్ను నేను బ్లేమ్ చేసుకోలేను. నా జోలికి ఇంకా రాకు, వదిలే. మాయ మాటలు చెప్పి నన్ను లొంగ తీసుకొని ఇప్పుడు నీ స్వార్థానికి నన్ను వదిలించుకుంటావా? నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మర్యాదగా నా మాట విని మంచిగా ఉండు, లేదంటే నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. ఛా, నువ్వు నా గురించి చెప్పగానే నిన్నెవడు నమ్ముతాడే? ఇక్కడందరికీ నేను దేవుళ్ళ లాంటి వాణ్ణి. వీళ్ళకే కాదు, నా భార్య మామకు కూడా నేను మోసగాడిని అంటే నిన్నే తిడతారు, తంతారు. అనవసరమైన ఆశలు పెట్టుకోక నన్ను మర్చిపో. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఇక్కడి నుంచి పనిలో నుంచి పీకించి ఇంకెక్కడా పని లేకుండా చేస్తా. అడుక్కు తింటూ చేస్తావు, జాగ్రత్త. పై పైన చూసి ఏ మనిషిని నమ్మకూడదు. ఒక్కసారి నా మనసులో చూడు, నువ్వంటే ఎంత ప్రేమ. అనవసరంగా వీడిని నమ్మి నన్ను దూరం చేసుకున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. నీకు జీవితాంతం నేను తోడుంటాను, నన్ను నమ్ము. నన్నెంత మోసం చేసిన వాడిని వదలకూడదు. వీడి నిజ స్వరూపం అందరికీ తెలియాలి. మనమెంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎలా? నిజంగా నీకు నా మీద ప్రేముంటే వాడు మోసగాడని నిరూపించు. అప్పుడు నా అంతటా నేనే నీ దగ్గరికి వస్తాను. సరే, నీకోసం నేను ఏదైనా చేస్తాను. నాకు కావలసింది కేవలం డబ్బు. ఆ డబ్బు కోసమే అఖిలను పెళ్లి చేసుకున్నాను. ఆ ముసలోడి దగ్గర ఉన్నదంతా ఊడ్చి నా ప్లేస్ ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతాను. నా ప్రియమైన పెళ్ళాన్ని ఉంచుకుంటావో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. ఈ వీడియో అందరికీ చూపిస్తే వాడెంత పెద్ద మోసగాడో అందరికీ తెలిసిపోతుంది. నీ కోరిక ప్రకారం వాణ్ణి మోసగాడని నిరూపించాను. ఇక నువ్వు నా సొంతం. మాట తప్పకూడదు.
ఏమంటావు? ఈ వీడియో చూపించి వాడు మోసగాడని నిరూపిస్తే మనకేమొస్తుంది జగ్గు? నువ్వనేదేంటి? మనం బాగుపడే బంగారు అవకాశం వచ్చింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం. నాకేం అర్థం కావట్లేదు. జాగ్రత్తగా విను. ఆ కృష్ణగాడు వాళ్ళ మామ దగ్గరికెళ్ళి ₹1 కోటి అడిగి అజయ్కి ఇవ్వడానికి బయలుదేరతాడు. అప్పుడు మనం వాడి దారి కడ్డుపడి ఆ డబ్బు దోచుకొని కృష్ణని చంపేస్తే డబ్బుకి డబ్బు, ఆనందానికి ఆనందం, అన్నిటికీ మించి నేను నీ సొంతం. ఏమంటావ్? అదృష్టం అప్పనంగా వస్తుంటే కాదని ఎలాగంటాం? అలాగే చేద్దాం. కానీ వాడి దగ్గర ఆ డబ్బు ఎలా కాజేద్దాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పద. ఏంటే, నా జోలికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వెంటపడుతున్నావు? చెప్పావు కానీ నిన్ను దగ్గర పెట్టుకొని మర్చిపోవడం చాలా కష్టం. అందుకే మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ వెళ్ళిపోయే ముందు చివరిసారిగా ఒక్కసారి నీతో ఆనందంగా గడపాలనుంది. ఇలాంటి కోరిక ఎందుకు కాదంటానే? పదా? కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని సెల్లవేయండి. ఓకే సార్. చూశారు కదా, మంచి వాళ్ళగా నటించే మోసగాళ్ళు, నరరూప రాక్షసులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయం మర్చిపోకండి. జై హింద్.